నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, లండన్ వేదికగా అంతర్జాతీయ రాజకీయ వేదికపై తీవ్ర అలజడి రేగింది. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ప్రస్తుతం నెలకొన్న రక్తపాతం, మానవతా సంక్షోభంపై బ్రిటన్ పార్లమెంట్ గర్జించింది. ఏకంగా 70 మందికి పైగా శక్తివంతమైన బ్రిటిష్ ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్కు అత్యంత ఘాటైన అధికారిక లేఖ పంపారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఒకే వేదికపై వచ్చి ఈ స్థాయి దౌత్య హెచ్చరికను జారీ చేయడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. పీఓకే అంతటా పరిస్థితులు దారుణంగా దిగజారాయి. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు, అధిక విద్యుత్ బిల్లులు, పిండి, కూరగాయలు వంటి కనీస తిండి గింజలు దొరక్క అల్లాడిపోతున్న స్థానిక పౌరులు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసనలకు దిగారు. అయితే తమ హక్కులను అడుగుతున్న ప్రజల గొంతును నొక్కేసేందుకు పాకిస్తాన్ పాలకులు దారుణమైన సైనిక అణచివేతకు పాల్పడుతున్నారు. భారీగా బలగాలను మోహరించి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ అమాయక పౌరుల రక్తాన్ని ఏరులై పారిస్తున్నారు. ఈ భయానక మారణకాండను బయట ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు పాక్ ప్రభుత్వం పీఓకేలో సంపూర్ణ ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్ బ్లాకౌట్ను అమలు చేసింది. అర్ధరాత్రుల్లో ఇళ్లలోకి చొరబడి నిరసనకారులను అక్రమంగా అరెస్ట్ చేసి అజ్ఞాత ప్రాంతాలకు తరలిస్తోంది. క్షేత్రస్థాయి నుండి అందుతున్న ఈ నెత్తటి నివేదికలపై బ్రిటిష్ ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఐరాస నిద్రమత్తు వీడి తక్షణమే రంగంలోకి దిగాలని డిమాండ్ చేశారు. ఎంపీలు తమ లేఖలో స్పష్టమైన షరతులను నిర్దేశించారు. పీఓకే పౌరులపై సాగిస్తున్న సైనిక దమనకాండను తక్షణమే నిలిపేయాలి. కమ్యూనికేషన్ నెట్వర్క్లను తక్షణమే పునరుద్ధరించాలి. అక్రమంగా నిర్బంధించిన స్థానిక నిరసనకారులను తక్షణమే విడుదల చేయాలి. అత్యవసర ఆహార, వైద్య సరఫరాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. అన్నిటికంటే ప్రధానంగా పీఓకే గడ్డపైకి స్వతంత్ర ఐరాస మానవ హక్కుల పరిశీలక బృందాలను అనుమతించి నిష్పక్షపాత విచారణ జరపాలి. ప్రపంచ వేదికలపై దశాబ్దాలుగా ఇతర దేశాలపై బురద జల్లడానికి ప్రయత్నించిన పాకిస్తాన్కు ఇది అంతర్జాతీయ సమాజం నుండి తగిలిన కోలుకోలేని దౌత్యపరమైన దెబ్బ. ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను కాలరాస్తున్న పాక్ అసలు ముఖ్య చిత్రాన్ని లండన్ ఎంపీల లేఖ ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. పీఓకేలో రాజుకున్న ఈ ప్రజా తిరుగుబాటు జ్వాలలు, అంతర్జాతీయంగా మొదలైన ఈ పెను దౌత్య ఒత్తిడి పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హర్ కృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.